మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ 50 మంది హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా మన తెలుగింటి వారందరికి గుర్తుకొచ్చేది ఉగాది అనగానే వ్యక్తిగత జాతకాలు. సో అందరు చూయించుకుంటుంటారు కదా, మరి ఈ ద్వాదశ రాశిలో అయిన మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా చూసుకుంటే మరి ఏ నక్షత్రాల వారు ఈ మకర రాశికి వస్తారంటారు? మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు, ఈ 3 రాశులు కలిసి మకర రాశికి చెందిన వారు అవుతారమ్మా. ఇంకా ఆదాయం వేయాలంటే ఆదాయం 2 కనబడుతున్నది, వ్యయం 8 కనబడుతుంది. అంటే 4 times ఎక్కువ. అంటే ధన విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఖర్చులు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. ఆదాయం పెంచుకునే విధానం కూడా ఏదైనా అవకాశం ఉంటే పెంచుకోవటం మంచిది. అంటే పార్ట్ టైం జాబ్ చేయటమో మరొకటో కొంచెం ఖర్చులు తగ్గించుకోవటమో ఆదాయం పెంచుకోవటము. ఇది మనం చెప్పినంత సులువు ఏమీ కాదు అది, కానీ చేయాలి, ప్రయత్నం చేయాలి. అసాధ్యమైతే ఏమీ లేవు, అలా అని చెప్పి అన్నీ సాధ్యము పడవు. అంచేత మన ప్రయత్నాలు అయితే మనం చేయాల్సే ఉంటుంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 6, ఈ విధంగా మనకు సూచిస్తోంది. అంచేత దాన్ని మనం చెప్పుకున్నాం కదా, అవమానాల గురించి ఇప్పుడు ఏమి పెద్దగా, ఒక కాలంలో అది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు అది కాదు. ఈ విధంగా ఉంటుంది వాళ్ళది. మరి గ్రహాల ప్రభావం ఈ సంవత్సరం గ్రహాల ప్రభావం అన్నట్టయితే ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నారు. ఆయన తదుపరి సంక్రమణం చెంది జన్మంలోకి వస్తున్నారు. అందుచేత ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబపరమైన, ఆర్థికపరమైన, కంటి సంబంధమైన, మాటకు సంబంధించిన విషయాల్లో మనం చాలా ఇబ్బంది పెడతాడు ఆయన. ఇక్కడ తదుపరి సంక్రమణం చెంది జన్మంలోకి వస్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచన ధోరణిలో, కొంచెం ప్రవర్తనలో అంతా చెడునే వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఈ ప్రభావం ఉన్నవాళ్ళు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇట్లాంటివన్నీ కూడా విజృంభించి వాడెంత వీడెంత నేనే గొప్ప అనేటటువంటి తన్ని తాను పొగుడుకోవటం, ఎదరవాడిని తక్కువ చేయటం, ఇటువంటి ప్రవర్తన అంతా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. అదే కాకుండా ఈ దోమలు, బొద్దింకలు, బల్లులు, ఇట్లాంటి జర్రులు ఇవన్నీ కూడా మనని బాధించే అవకాశం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఈ రాహు ప్రభావం వల్ల. ఇకపోతే శనీశ్వరుని కనుక మనం తీసుకున్నట్టయితే చాలా అనుకూలుడు, 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ, అందరి సహాయ సహకారాలు, అన్ని విషయాల్లో మనం ప్రోత్సహించటం, ఇవన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. శని భగవానుడు మాత్రం సంవత్సరం పూర్తిగా వీరికి అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ మకర రాశి వాడికి 6వ స్థానంలో మిథునంలో 31వ తారీఖు మే నెల 2026 వరకు 5 నెలలు పూర్తిగా 6వ స్థానంలో ఉన్నారు. అప్పుడు మాత్రం గురుబలం ఉండదు. తదుపరి ఆయన కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కర్కాటకంలో ప్రవేశించి మళ్ళీ 31వ తారీఖు 10వ నెల 2026 5 నెలల పాటు మళ్ళీ ఇక్కడ ఉంటారు. ఇక్కడ కర్కాటకం ఏమవుతుంది, మకరానికి 7వ స్థానం అవుతుంది. కాబట్టి వీరికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గురువు అందించబోతూ ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవ్వచ్చు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, అలాగే 2-3 కలిసి ఏదైనా వ్యాపారం ఇట్లాంటివి చేసుకున్నట్టయితే వాళ్ళ మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడటం, అనేక రకాలైనటువంటి ఫలితాలని గురువు అనుకూలించు. ఒకవేళ వివాహం అయి ఉన్నట్టయితే వారి మధ్యన, వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే వివాహం అయిపోయి ఉన్నారు ఆల్రెడీ, వారికి అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం కూడా మనకి గురువు వల్ల దక్కుతుంది. తదుపరి ఇంకొక 2 నెలలు 8వ స్థానంలోకి వస్తున్నారు, అక్కడ మళ్ళీ వక్రిస్తున్నారు. అలా మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు మాత్రం 3 రాశులతో సంచారం వల్ల భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఒక 5 నెలలు మాత్రం ఖచ్చితంగా మీకు 7వ స్థానం ఉన్నట్టు కర్కాటకంలో మంచి మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఆయన ఇస్తున్నాడు. శని పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రాహు వల్ల ప్రయోజనం లేదు. ఇక కేతువుని తీసుకున్నట్టయితే 8వ స్థానం అయినటువంటి సింహంలో ఆయన కొంతకాలం ఉంటారు. తదుపరి ఆయన
సంక్రమణం చెంది మళ్ళీ 7వ స్థానంలోకి వెళ్తున్నారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలండి. 8లో కానివ్వండి, 7లో కానివ్వండి, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఆయన ఇవ్వజాలడు. అంచేత 2 గ్రహాల యొక్క ఒక గ్రహం పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల గురించి మనకి ఇక్కడ ప్రస్తావన లేదు కాబట్టి యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం విద్యార్థులకి మనం చెప్పాలి అన్నట్టయితే ఉత్తమ శ్రేణిలోనే వాళ్ళు పాస్ అయ్యేటటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే వీళ్ళు కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. వీళ్ళకి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులకి ఏంది మనం తీసుకున్నట్టయితే వీరికి మంచి అవకాశాలన్నీ ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఇంక్రిమెంట్ పెరగటమో లేకపోతే ప్యాకేజీ పెరగటమో ఏవో మొత్తం మీద వాళ్ళు ఉద్యోగస్తులు ప్రైవేట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం చెప్తున్నాం కదా, వివాహ యోగం అనేటటువంటిది ఒక్క 5 నెలలు మాత్రమే వీరు గోచరిస్తుంది. కర్కాటకంలో గురు సంచార కాలంలో మాత్రమే మనం చెప్పుకోవాలి. 6లో ఉండగా కానీ, 6వ స్థానంలో ఉండగా కానీ, 8వ స్థానంలోకి వచ్చి 2 నెలల పాటు ఉంటారు. అప్పుడు కానీ ఆ అవకాశం చాలా తక్కువ గోచార రీత్యా. అంటే కేవలము గురుని బేస్ చేసి మనం చెప్పజాలము. అంటే ఇది సంవత్సర ఫలితాలు కాబట్టి అక్కడి వరకే మనం తీసుకుంటున్నాము. అదే మిగతా పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు, వివాహకారకుడైనటువంటి శుక్రుని తీసుకోవాలి, కుటుంబ స్థానం తీసుకోవాలి, ఆ స్థానాధిపతిని తీసుకోవాలి. చాలా లెక్కలు ఉన్నాయి అవన్నీ కూడా. ఇక్కడ మాత్రం గురువుని తీసుకుంటే చెప్పచ్చు అంటే అనుకూలంగానే చెప్పవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంత అనుకూలత లేదమ్మా ఇక్కడ. ఎందుకంటే కారణం ద్వితీయంలోకి కూడా రాహువే ఉన్నాడు, జన్మంలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి అంత కుటుంబపరమైనటువంటి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం కూడా కొంచెం తక్కువ ఉన్నది కదా. అది కాకుండా ఈయన ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబాలను కొంచెం చికాకులు పెట్టే వ్యవహారం రాహు. తర్వాత జన్మలోకి వస్తాడు అనుకోండి. జన్మలో వచ్చినా ఆయన సంసారంలో చక్కదనానికి ఏమీ ఉపయోగపడ్డాడు ఆయన. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ ఉంటాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు ప్రజలు మెచ్చుకునే విధంగా కొంచెం పనులు చేయగలుగుతారు. కొంచెం ప్రజాదరణ పెరుగుతుంది. మళ్ళీసారి ఎలక్షన్లు వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళ ఉన్నటువంటి సీటుని నిలబెట్టుకోగలిగినటువంటి పరిస్థితిలోనే వాళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ రంగంలో ఉన్న వారికి కూడా వీటికి బాగానే ఉందమ్మా, కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. గృహ వాహన యోగం అనేటటువంటిది గోచరించట్లేదమ్మా ఇక్కడ. ఏమి ప్రత్యేకంగా గృహం అటువంటిది ఏమి కనిపించట్లేదు మనకి ఇక్కడ జ్యోతిష్యంలో. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి బాగానే ఉంటుందమ్మా. రైతులకి కొంచెం చీడపీడలు అవి పంటలకు ఎక్కువ పడుతూ ఉంటాయి. వాటి ద్వారా కొంచెం ఎలకల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే విశేషమైన ఆదాయం అయితే చేకూరుతుంది, కానీ వీటితో కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది, తప్పదు. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ దైవాన్ని పూజించవచ్చు అంటారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరికి మనం మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే రాహువుకి కేతువుకి 2 గ్రహాలు అనుకూలత లేవు కాబట్టి ఆ రెండింటికి దానం చేసుకోవడం, జపం చేసుకోవటం, అలాగే అష్టాదశ శక్తి పీఠాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఇవన్నీ దర్శించుకోవటం వల్ల ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గే అవకాశం. ధన్యవాదాలండి. శుభం.